హాయ్ అండి. నేనైతే వీడియో మార్నింగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు స్పెషల్ అనమాట. నందిని కాలేజీకి వెళ్తుంది. ఫస్ట్ డే కాలేజీకి, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఈరోజు మంచిదని ఈరోజు పంపిస్తున్నాను. నందిని అయితే ఇంకా లేవలేదు. నేనైతే ఉదయం లేచి ఊడ్చి తుడిసి స్నానం చేసిన తర్వాత ప్రసాదం చేస్తున్నాను. నందిని ఈరోజు పూజ చేస్తుందని కొంచెం స్వీటు పులిహోర చేద్దామని చేస్తున్నా. అవైతే ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేశాను. పాయసం అయితే పెట్టేశాను. బియ్యం పాయసం చేస్తున్నాను, బెల్లం పాయసం. దానికోసం పాలు అవి పెట్టి రైస్ కూడా వేసేసాను. పాలల్లో ఉడుకుతుంది. సిమ్లో పెట్టి వండితే చాలా బాగుంటుంది పాయసం. చాలా మెత్తగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అట్లా చేసుకుంటే హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. పాలు పోసి అచ్చం పాలతోటి అవైతే ఉడుకుతుంది. పక్కన నేను పులిహోర చేద్దాం అనుకున్నాను కదా, అది కూడా చింతపండు పులుసు కూడా పెట్టేశాను, ఉడుకుతుంది. అంటే నేను నా స్టైల్లో చేస్తాను పులిహోర. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తారు కాబట్టి పచ్చిమిర్చి కూడా వేసాను దీంట్లోనే. పచ్చిమిర్చి ఏంటంటే దీంట్లో ఉడికితే మనకి కారం ఉండదన్నమాట. ఎందుకంటే పులుపు అనేది దాంట్లో పోయి మనకు కారం అనేది అనిపించదు, బాగుంటుంది పచ్చిమిర్చి అయితే. ఏంటంటే రైస్లోకి చాలా బాగుంటుంది కాంబినేషను. తర్వాత అయితే నందిని అయితే ఇప్పుడు లేచింది. ఈ వీడియో అయితే నందిని తీస్తుంది. కోమలి ఇంకా లేవలేదు, ఎందుకంటే కోమలి కాలేజీ లేదు కాబట్టి స్లోగా లేస్తుంది. నందిని అయితే లేచింది. ఇప్పుడైతే రైస్ కూడా వండేసుకున్నాను పులిహోరలోకి. దాంట్లో చింతపండు ఉడకబెట్టించాను కదా, అది వేస్తున్నాను. నేనేంటంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే తాలింపు పెట్టేసిన తర్వాత ఆ చింతపండు కూడా దాంట్లో వేసి ఉడికిస్తారు. నేను అట్లా కాకుండా ముందు చింతపండు ఉడకబెట్టి రైస్లో కలిపి ఉప్పు చింతపండు ఇదంతా కలిపేసి తర్వాత తాలింపు కలిపేస్తాను. అట్లా చేస్తాను. మా సైడ్ ఇట్లాగే చేస్తారు ఎక్కువ శాతం చింతపండు పులిహోర. ఎట్లయినా నిన్న అనుకున్న చింతపండు పులిహోర టేస్ట్ బాగుంటుంది రండి. లెమన్ పులిహోర అంటారు కానీ నిమ్మకాయ పులిహోర అయ్యి వాటన్నిటికన్నా ఇదే బాగుంటుంది. నేనైతే ఇవి చేస్తున్నాను. ఇంకా నేను ఒకసారి మా టిఫిన్ కూడా ఇదే అనమాట. ఇక నేను టిఫిన్ చేయట్లేదు, ఎందుకంటే పులిహోర అసలు చాలా తక్కువ చేస్తాను. అప్పట్లో అయితే కోమలి నందిని వాళ్ళకైతే ఎట్లా చేసేదాన్నో పులిహోర ఎన్నిసార్లు చేసినా తినేవాళ్ళు అనమాట బాక్స్లోకి, లంచ్ బాక్స్లోకి. ఇప్పుడు అసలు తింటలేదు అప్పట్లాగా. ఎందుకంటే ఇంక వాళ్ళకి చేసి మనం కూడా తింటాం కదా, కొంచెం ఇంకా చేయట్లేదు అనమాట ఎక్కువ. వాళ్ళు తింటలేదు. పిల్లలు అప్పుడు ఈ పులిహోరలు బాగా తినేవాళ్ళు, ఇప్పుడు తింటలేదు పిల్లలు. అందుకని ఇంకా నందిని కోసం బాక్సులు చేస్తున్నాగా ఒకేసారి. మళ్ళీ సపరేట్గా మనం చేసుకోవాలంటే చేసుకోము. అందుకని కొంచెం ఎక్కువ చేసి మేము కూడా తింటాం అనమాట. పులిహోర అప్పట్లాగా అసలు చేయట్లేదు. అప్పుడు బాగా చేసేదాన్ని కోమలి నందిని చిన్నపిల్లలప్పుడు. ఇప్పుడు ఎటు చేయట్లేదు కాబట్టి ఇప్పుడు నందిని లంచ్ బాక్స్ కోసం చేస్తున్నా కాబట్టి అది ప్రసాదం కూడా. మళ్ళీ లంచ్ బాక్స్ అను ప్రసాదం కూడా. ప్రసాదానికి చేసిన తర్వాత లంచ్ బాక్స్ పెడతాను దేవుడికి పెట్టిన తర్వాత. ఇప్పుడు అయితే నేను ఇంకా తాలింపు పెట్టేస్తున్నాను. మనకు పులిహోర అనేది తాలింపు చాలా ఇంపార్టెంట్, అందరూ తెలిసిందే కదా. మంచిగా తాలింపు గింజలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసుకోవాలి. తెలిసిందే ఇదంతా. కొత్త ఏం కాదు, పులిహోర అందరికీ తెలిసిందిలేండి, చూపిస్తున్నాను కాదు. నందిని స్పెషల్ కాలేజీకి వెళ్తుంది కాబట్టి ఈ వీడియో అనమాట. నందిని అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు తీస్తుంది, వీడియో అయితే తీస్తుంది. స్నానం చేసింది ఆల్రెడీ, తలస్నానం చేసింది. పూజ చేస్తుంది నందిని ఈరోజు. కోమలికి చాలా టైం ఉంది ఇంకా కాలేజీకి ఇవ్వడానికి. ఆగస్టులో ఉంటుంది కాబట్టి ఇంకా నా కోమలి ఇప్పుడు ఏం కాదు కాబట్టి లేవలేదు మా వారు. కోమలి అయితే ఇంకా లేవలేదు. నేను నందిని లేచి నందిని రెడీ అయింది. నేనేం వంట చేస్తున్నాను. పాయసం అయితే అయిపోయింది. పాయసం చేసేసాను. అంత బాగా కుదిరిందో ఈరోజు అయితే. స్వీటు చాలా బాగుంది. అంటే నేను ఇది వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను కదా. నిన్న నందిని వెళ్ళింది కాలేజీకి. నిన్న గురువారం రోజు వెళ్ళిందనమాట. గురువారం మంచిది నిన్న, అందుకని నిన్న పంపించాము. వెళ్తుంది నందిని మంచిగానే, బాగా ఇష్టంగా వెళ్తుంది. ఎందుకంటే మా కోమలి నందిని చిన్నప్పటి నుంచి అంతే అండి. సెలవులు ఇచ్చిన తర్వాత ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే ఎంత హ్యాపీగా వెళ్తారో. ఒక్కొక్క పిల్లలు అయితే ఏడుస్తుంటారేమో కానీ ఏడుస్తుంటారు, నేను చూస్తూనే ఉంటాను వెళ్ళని. కోమలి నందిని అట్లా కాదు, ఎప్పుడు స్కూల్ పెడతారని వెయిట్ చేస్తారనమాట. వెళ్ళాలన్నట్టు ఉంటారు. అట్లాగా అంత ఇంట్రెస్ట్ ఉంటేనే పిల్లలకు బాగుంటుంది. నందిని కూడా అంతే, కాలేజీ వెళ్ళాలని అసలు తొందర ఆగలేదు. నేనైతే బుధవారం వెళ్దాను అన్న ఫస్ట్. తర్వాత గురువారం మంచిది, గురువారం వెళ్దాంటే ఒక్కరోజు కూడా అవునా అబ్బా అని అంటుందన్నమాట. వెళ్ళాలని అంత తొందరగా ఉంది. వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరిపోద్దిలే కానీ వెళ్ళి వచ్చి హోంవర్క్లు ఇవన్నీ సరిపోతాయి. కాకపోతే ఏదో వాళ్ళకి ఎట్లా ఉంటుంది. ఒక్కొక్కరికేమో ఇంకా సెలవులు ఎక్కువ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఒక్కొక్కరికేమో తొందరగా కాలేజీ స్కూల్ ఏదో వెళ్తే బాగుండు అనిపిస్తుంది అనమాట. అట్లాగా మా కోమలి నందినికి అయితే వెళ్తే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇవైతే తాలింపు అయితే పెట్టేస్తున్నాను. మంచిగా ఫ్రై అయితే చాలా బాగుంటాయి ఇవి. మరీ ఎక్కువ ఫ్రై అయినా అన్నీ తీసుకొచ్చి పెట్టా కానీ నేను కరివేపాకు తీసుకురావడం మర్చిపోయా. అది వేగిపోతున్నాయి ఒక పక్క.
పులిహోర అంటే ఇంకా కరివేపాకు లేకపోతే అస్సలు బాగుండదు కదా, అందరికీ తెలిసిందేది కరివేపాకు. నందిని ఏంటంటే ఈరోజు కాలేజీ బస్సు కాదు, ఫస్ట్ అసలు మేము అడ్మిషన్ తీసుకునేటప్పుడు కాలేజీ బస్సు ఉంది అని చెప్పారు. సరే అని మేము అది కూడా ఓకే అన్నాం, తీసుకున్నాం బస్సు. తర్వాత ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఎవరు ఎక్కువ మంది రావట్లేదంట, అంటే కాలేజీ మొత్తం మీద 3 పిల్లలే బస్సు కావాలన్నారంట. అందుట్లో మన నందిని కూడా ఉంది, మిగతా 2 అనమాట. ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి కూడా అర్థం కావట్లే. వాళ్ళు బస్సు ఉందని మనీ కూడా ఒప్పేసుకున్నాం కూడా, కాకపోతే ఇప్పుడు బస్సు లేదు. ఇప్పుడు నందినికి ఏరియా అస్సలు తెలియదు. అప్పుడంటే కోమలి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయేటప్పుడు అట్నుంచి వెళ్ళి వస్తుంటాం కాబట్టి కోమలికి ఐడియా ఉంది, మంచిగా వెళ్ళొచ్చింది, భయపడలేదు, మాకు భయం లేదు. ఫస్ట్ డేనే కోమలి ఒక్క తెలియదు అక్కడైతే. ఇక్కడ ఏంటంటే అసలు ఫస్ట్ టైం మాకే తెలియదు సరిగ్గా, ఇటు నందినికి ఇంకా తెలియదు, అదే కొంచెం టెన్షన్ ఉంది. అది కూడా ఇప్పుడైతే మా వారైతే ఈ 2 రోజులు అయితే మా వారు వదిలిపెట్టేసి వస్తారు. వదిలిపెట్టి అన్ని ఏరియాలన్నీ చెప్తారనమాట గుర్తుంచుకోవడానికి, ఇక్కడ దిగాలి ఇవన్నీ చెప్పేసి 2 రోజులు వదిలిపెట్టేస్తారు. తర్వాత ఆర్టీసీ బస్కి వెళ్ళాల్సిందే నందిని కూడా. ఇంకేం చేస్తాం, బస్సు ఉంటే బస్సు పెడదాం అనుకున్నాం కానీ ఇంకా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మేము కూడా పెట్టడానికి రెడీ, కానీ ఎక్కువ మంది లేకపోతే వాళ్ళకి ఇబ్బందే కదా, 2-3 కోసం బస్సు అయితే పెట్టలేరు కదా. మేము ఫస్ట్ అయితే మేము బస్సు అని హ్యాపీగా ఫీల్ అయినాం అమ్మయ్య నందిని, ఎందుకంటే కోమలి విషయంలో మేము చాలా భయపడేవాళ్ళం. ఈ వర్షాకాలం బస్సు ఎక్కి రావటం ఆర్టీసీ బస్సు అంటే, అది కాక అటు కోమలికి బస్సులు ఉండేవి కదా, ఇట్లయితే బస్సులు చాలా ఉన్నాయి. బస్సులు ప్రాబ్లం లేదు కానీ ఇంకా ఆడపిల్లలు మళ్ళీ వర్షాకాలం ఎక్కడం దిగటం ఎన్ని భయం, అదే ఒకటి తప్పితే వేరే బస్సులు ప్రాబ్లం లేదు ఇక్కడైతే. అక్కడైతే కోమలికి బస్సులు ప్రాబ్లం, చాలా ప్రాబ్లం ఉంది. మేము అందుకనే పిల్లల కోసమే ఇటు వచ్చినాం అసలు నిజం చెప్పాలంటే, ఆ ప్రాబ్లం ఉండకూడదని. కాకపోతే ఇంకా బస్సుల ప్రాబ్లం అయితే లేదు కాబట్టి మన అందరూ అయితే వెళ్తా ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ అసలు బస్సు ఉంది అనుకోలేదు, వాళ్ళే చెప్పారు బస్సు ఉంటుంది అనేసరికల్లా సరేలే బస్సు పంపిద్దాం అనుకున్నాం అనమాట. ఇంకా ఈసారి అయితే బస్సు నందినికి కూడా బస్సు లేదు, ఆర్టీసీ బస్సుకి వెళ్ళి రావాల్సిందే. ఇక అదే కొంచెం 2 రోజులు అయితే టెన్షన్ ఉంటుంది, తెలియని ఏరియా కదా, అందుకని వేరే ఏం లేదు. పోదని కాదు కానీ మనకి ఎట్లయినా కొంచెం అయితే ఉంటుంది కదా పేరెంట్స్కి ఆ టెన్షన్ అనేది. ఇప్పుడైతే ఇంకా పులిహోర అయితే కలిపేశాను, నేను మాటలో పడి తాలింపు అయితే పెట్టేసి పులిహోర అయితే కలిపేశాను. ఇది కొంచెం మనకి ఎప్పుడైనా మధ్యాహ్నానికి బాగుంటుంది పులిహోర, ఉదయం చేసుకొని మధ్యాహ్నం తింటే బాగుంటుంది. నందిని అయితే రెడీ అయిపోయింది ఇట్లాగా. నందినికి బట్టలు కూడా తీసుకొచ్చాము, షాపింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే యూనిఫామ్ ఉందని చెప్పారు. అసలు వాళ్ళు అన్నీ ఫస్ట్ చెప్పలేదు మాకు, అసలు యూనిఫామ్ ఉందని చెప్పలేదు, ఏం చెప్పలేదు. బట్టలన్నీ కొన్నా అంటే బట్టలు వేస్ట్ ఏం కావు, మాకు కోమలి కూడా ఉంది, కోమలి నందినికి సేమ్ బట్టలు అనమాట వాళ్ళు. ఇప్పుడైతే నందిని పూజ చేస్తుంది. దేవుడు కూడా ఏంటంటే కొంచెం హైట్ ఉంటుంది, మన నందిని ఏంటంటే ఇంకా పూజ ఎక్కువ చేయదు కదా, మళ్ళీ ఎందుకులేమ్మా నేను స్టూల్ వేసుకొని చేస్తా అని కొంచెం హైట్ ఉంటుంది అనమాట. నాకు కూడా మాకంటే ఈజీగా చేస్తాం కానీ నందినికి కొంచెం కంఫర్ట్గా ఉండడానికి స్టూల్ వేసుకున్న తర్వాత పూజ చేసిన తర్వాత తినేసింది. కొంచెం పులిహోర తిన్నది నందిని, పాయసం పులిహోర తినేసి లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను, తీసుకెళ్తుంది. ఫస్ట్ డే అనమాట కాలేజీ, ఫస్ట్ ఇయర్, ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, టెన్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయిలేండి. టెన్షన్ పక్క హ్యాపీ అన్నీ ఉంటుంది. మాకైతే నిజం చెప్పాలంటే టెన్షనే ఉంది, ఎందుకంటే మేము బస్సు అని కొంచెం ఫ్రీగా ఉన్నాం, ఇంకా ప్రాబ్లం లేదులే బస్సు కదా అనుకున్నాం, కానీ సడన్గా బస్సు కదా అనేసరికల్లా కొంచెం టెన్షన్ మాకు కూడా ఉంది. చూడాలి ఇంక ఎట్లా వెళ్ళిద్దో. ఈ 3 days అయితే మా వారు నైట్ షిఫ్ట్ 2 రోజులు, ఒక రోజు సెలవు ఉంటుంది కాబట్టి సాటర్డే దాకా వదిలిపెట్టి కొంచెం అవన్నీ చూపిస్తారు ఏరియాలు, ఇట్లాగా ఎక్కడ దిగాలి ఇవన్నీ. అసలు నందిని ఒక్కసారి కూడా వెళ్ళలేదు, అది ప్రాబ్లం, అంతే, వేరేం లేదు. 2 రోజులు వెళ్తే ఇంకా వెళ్ళొస్తుంది. 2 రోజులే కొంచెం మనం ఒక్కరోజు కానీ వెళ్ళొచ్చిందంటే ఇంక మనకు ఆ టెన్షన్ అనేది ఉండదు. ఒక్కరోజు కానీ ఆమె వెళ్ళొచ్చిందంటే ఇంక తర్వాత ఇంక టెన్షన్ ఉండదు అనమాట. ఆ ఒక్కరోజు వచ్చిన దాకా మనకు ఆ టెన్షన్ అంతే. ఇప్పుడైతే మా వారైతే వదిలిపెట్టడానికి ఇంకా ఫోన్ ఏం తీసుకెళ్ళట్లేదు, ఫోను మామూలుగా చూసుకుంటుంది, అంటే తీసుకున్నది ఏంటిదని అది అప్లికేషన్ ఉంటుందిగా అది చూస్తుంది అనమాట. ఇప్పుడైతే బయలుదేరుతున్నారు. చాలా ఇంకా కోమలి ఒక్కతే ఉంది, మనకి ఎట్లయినా ఒక్కళ్ళైనా ఇద్దరైనా మనకి ఇంక పని లంచ్ బాక్స్ అయితే కట్టాల్సిందే కదా, ఉదయాన్నే లేచి ఈ రోజు నుంచి అయితే మళ్ళీ నాకు స్టార్ట్ లంచ్ బాక్స్ పని. ఉదయాన్నే లేచి అంటే మా వారి కోసమే లేవాలండి, పిల్లల కోసం కాదు. మా వారు కూడా ఏ షిఫ్ట్ వెళ్తారు, పొద్దున్న వెళ్ళినప్పుడు ఆయనకి బాక్స్ కట్టడానికి లేవాల్సిందే కదా, నాకు ఇంకెప్పుడైనా లేవాల్సిందే తప్పదు. పిల్లల కోసం కాకపోయినా మా వారి కోసమైనా దేనికైనా ఉదయాన్నే అయితే నాకు తప్పదు. అయినా నాకు అంతగా నిద్ర పట్టదండి, అంతసేపు లేటుగా లేవను నేను, మామూలుగా పని లేకపోయినా కూడా తొందరగా లేస్తా. ఇప్పుడైతే బయలుదేరుతున్నారు.
ఇదండి ఈరోజు వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నందినికి స్టార్ట్ అయింది. ఇంకా కాలేజీకి పోయి రావటం, హోంవర్క్ రాసుకోవడం, చదువుకోవడం. నందిని మాత్రం చదువుకోవటం విషయంలో మాత్రం చదివిద్ది. మనం వద్దన్న చదువుతూనే ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత. ఇది ఈరోజు వీడియో అయితే. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే పిల్లలు వెళ్ళిన తర్వాత నేను తెలియదు, ఇంకా నేను కోమలి తెలియదు. నందిని వెళ్ళినాక తిందాంలేని ఇంక తెలియదు. నందిని వెళ్ళిన తర్వాత కోమలి ఇంకేముంది, హాయిగా పని ఏం లేదు, చదువుకోవటం లేదు. ఇప్పుడు ఇంట్లో పని చేస్తుందండి. ఇప్పుడు బట్టలు ఉతికిద్ది కోమలి. ప్రతిరోజు బట్టలు ఉతుకుతుంది. ఇప్పుడు ఉతికిద్ది. తినేసిన తర్వాత పని చేయించాలి కదా, తప్పదు కదా ఊరుకున్నప్పుడు. అదనమాట. ఇదే వీడియో ఈరోజైతే.